ఇక్కడ తిండిబోతు స్వభావం, వ్యభిచార స్వభావం కలిగినటువంటి అమాలేకు ఇజ్రాయేల్ మీద పడినట్టు మన మీద కూడా శరీర క్రియలు, శరీర కార్యాలు మన మీద ఏలుబడి చేస్తాయి. ఎప్పటి వరకు అండి? ఈ శరీరం ఉన్నంత వరకు. చెప్పండి, ఈ శరీరం ఉన్నంత వరకు శరీరేచ్ఛలు, శరీర క్రియలు, శరీర కార్యాలు, తిండి నిన్ను ప్రేరేపిస్తుంది. వ్యభిచారం చేయి, పాపం చేయి నిన్ను ప్రేరేపిస్తుంది. నీ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, ఈ ఆశలన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా నీ హృదయంలో పుట్టిస్తాడు, నీ తలంపుల్లో పుట్టిస్తాడు. మెసేజ్ పెట్టు, ఇదిగో ఐ లవ్ యూ అని పెట్టు, లేకపోతే ఇంకొకటి పెట్టు, ఏదో ఒక రకంగా ట్రాప్ చేయి, ఏదో ఒక రకంగా వాళ్ళని పడగొట్టు. నీకు ఎదుటి వారిని ఎలా పడగొట్టాలో, ఎలా బెండి చేయాలో, వాళ్ళతో కలిసి నువ్వు ఎలా పాపం చేయాలో, నీకు ఈ ఆలోచనలన్నీ బుర్రలోకి తీసుకొచ్చి పెడతాడు. ఎవడాడు? ఇదే అమాలేకు. నువ్వు మంచోడివే, నీకు వస్తున్న ఆలోచనలు మంచివి కాదు. ఇప్పుడైనా తెలుసుకోండి, మీకు వస్తున్న చెడు ఆలోచనలు మీరు ఆలోచించేవి కాదు, అపవాది పెడుతున్నాడు మీలో. తప్పు చేయి, పాపం చేయి, చెడు చూడు.